విభిన్నంగా ఉన్నందువల్ల ఘోరాలు జరిగిపోతున్నాయి. కనీసం ఇప్పటికైనా అది రియలైజ్ అయ్యి కరెక్టివ్ మెజర్స్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ దారిని జరిగేట్టుగా జోక్యం, మితిమీర జోక్యం తప్పించకపోతే వచ్చే 10-15 రోజులు ఇంకా రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది. వీధుల్లో పడి కొట్టుకోమని వదిలేయడం అంటే అంతకంటే ఘోరం ఉండదు. మా పార్టీకి సంబంధించినంత వరకు ఇది ప్రజలకు నష్టం కలిగించేది లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి వాట అది మాకే నష్టం. అందువల్ల వాటి జోలికి పోము, వీలైనంతగా నిగ్రహంగా ఉంటాం. బట్ కంట్రోల్ చేయాల్సిన ఈసీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మేల్కొని కరెక్టివ్ మెజర్స్ చేసుకోవాలనేది మా విజ్ఞప్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు పోలింగ్ అయిపోయింది. ఎవరికి వేశారో జనం వేశారో ఈవీఎంలో నిక్షిప్తమైనవి. జూన్ 4న అది బయటకు వస్తుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ విజృంభించి ఇంతకుముందంటే ఏదో ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురు కావాలని చెప్పి రాస్తున్నాను. ఆయనకేం పని అసలు అదేది స్కీములకు కాకుండా కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఇంకా ఆ మైకం దిగలేదో మనకు అర్థం కావట్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన సంక్షేమ పథకాలు ఇదే ఈ పెచ్చ మీడియాని ఈ చంద్రబాబు నాయుడే వాళ్ళవి బిల్లులు పే చేయలే, వీళ్ళవి చేయలే, మొత్తం సంక్షేమ పథకాలు పెడుతున్నారు వాళ్ళే అంటారు. ఆ సంక్షేమ పథకాలు సరిగా పోకుండా వీళ్ళే అడ్డం పడతారు. టీడీపీ నాయకులు కానీ వాళ్ళ ప్రాక్సీలు కానీ చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేసిన వాళ్ళు కానీ ఎన్నికలకు ముందు. ఇప్పుడు అయిపోయినాక అవి రొటీన్ వాటిదారిని అవి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు పోకుండా కాంట్రాక్టర్ల బిల్లులు ఏలకొల్లు చేస్తున్నారు, పే చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక లెటర్. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లా. అంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఇంప్రెషన్ క్రియేట్ చేయడం, ఈ హింసాకాండ ఇవి వాళ్లే పాల్పడి శాంతి భద్రత సమస్య వచ్చిందని చూడడం, మా పార్టీ వాళ్ళ మీద సానుభూతి పరుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాలనైతే అక్కురు చేర్చుకున్నారో వాళ్ల మీద దాడులు పెంచి అభద్రతాభావం సిన్సియర్గా ఉన్న అధికారుల్లో అలాగే ప్రజల్లో బడుగు వర్గాల్లో మా పార్టీ కార్యకర్తల మీద జరిపే దాడుల ద్వారా పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి రేపు ఈ కౌంటింగ్ దీనికి ఏదైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో, కుట్ర పడుతున్నారేమో నాకు అనుమానంగా ఉంది. ఒకటి డిమారలైజ్ చేయడం, 2 ఉన్న అధికారులు కూడా డిమారలైజ్ చేయడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ల మీద దాడులు పెంచి డిమారలైజ్ చేయడం, దీనికి ఎన్నికల కమిషన్లో తమ మనుషులు ఎవరున్నారో వాళ్లను వాడుకోవడం, వాళ్ళ ద్వారా ఈ ప్రెజర్ టాక్టిక్స్ లేదా ఈ సిచ్యువేషన్ డిటరేట్ చేయడం చేస్తున్నారేమో అనేది అనుమానం వస్తుంది. ఇప్పటికైనా ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పి లాభం ఉంది, ఆయన కుట్రదారే ఆయన అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించే రకంగా కరెక్టివ్ మెజర్స్ ఇమీడియట్ తీసుకోవాలని కోరుతున్నాం. అండ్ ఎవరైనా కావాలని పొరపాటు తప్పు చేసి ఇది చేసిన అధికారులు గారి వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ వర్గాల అభ్యున్నతి కోసం, సమాజ శ్రేయస్సు కోసంలో భాగంగా కోరుకోవడంలో భాగంగా వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తూ వచ్చారు. వాళ్ళ దీవెనలన్నీ ఆయనకు లభించినాయి, అందరూ చూశారు. ఓవర్వెల్మింగ్గా దాదాపు గత 19 ఎలక్షన్లతో పోలిస్తే 1.4%, 1.8% ఎంతో ఎక్కువ అడిషనల్. అందులో మహిళలు ఎవరినైతే తన అక్క చెల్లెమ్మల కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా చూసుకున్నారో వాళ్ళకే తన పథకాల ఫలాలన్నీ అందజేశారు. తద్వారా పేద కుటుంబాలన్నీ బాగా అభివృద్ధి చెందాయి. వాళ్ళ ఓటింగ్ కూడా పెరగడం, ఇదంతా దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన మరోసారి సమాజ శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధికి ఏదైతే ఆయన మొదలుపెట్టాడో 19లో యజ్ఞం, అది 2029 వరకు అవిఘ్నంగా జరగడానికి
అవసరమైన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది క్లియర్గా కనపడుతుంది. మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. కాబట్టి ఈ 10 రోజుల ఏదో ఎవరు ఇష్టం వచ్చేట వాళ్ళు చేసి ఇది అనుకుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే దృష్టిలో పెట్టుకుంటాం. అలాగే పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం, సంయమనం కోల్పోవద్దు, ఇంకొక 2 వారాలు. కానీ ఈలోగా మా రిక్వెస్ట్ అయితే ఎన్నికల కమిషన్ తన బాధ్యత, తనకు ఏదైతే చాలా దాన్ని ఏమంటాం, మొత్తం బాధ్యత ఇచ్చిందే మంచి వాతావరణం ఉండాలా, లేకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలు కండక్ట్ చేయడమే కాకుండా కౌంటింగ్ వరకు రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలని ఏదైతే పెట్టారో అది అధికారం కాదు, బాధ్యత. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించట్లేదని వచ్చిన ఇంప్రెషన్ ఏదైతే ఉందో తొలగించుకోవడానికి ఇమ్మీడియట్ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్తున్నా కదా, ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఆ రోగం అది పోయినట్లంగా, మైకం దిగినట్లా ఒక ఇది క్రియేట్ చేసి తను క్రియేట్ చేసుకున్న దాంట్లోనే ఇంకా ఉన్నట్టున్నారు. లేదు నేను అంటున్నట్టు డిమోరలైజ్ చేయాలనే దీంట్లో ఉన్నట్టున్నారు. ఆయనకు వ్యవస్థ ఒకటి ఏదన్నా తనకు దాని మీద పట్టు దొరికే రకమైన అవకాశం వస్తే దాన్ని వాడుకొని లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కూడా లాస్ట్ మినిట్ వరకు ఏదైనా చేస్తాడు. అందులో భాగంగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. నాకు అనిపిస్తున్నది ఈ 15 రోజులు అల్లకల్లోలం క్రియేట్ చేస్తే ఏదన్నా దాని ఇంపాక్ట్ ఎక్కడికెక్కడ మా పార్టీ వారు కొంత ఇది అవుతారేనో, లేక అధికారులు భయపడి రేపు వాళ్ళు చెప్పినట్టు ఆడి కౌంటింగ్ దగ్గర ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడేమో. కానీ ఆయన పప్పులేం ఉడకవు. ఇది ఇంకా తన సహజమైన నేచర్ అనుకోవాలా, సహజమైన నేచర్ అనుకోవాలా. బహుశా బయట ఈ 15 రోజులు ఆయనే వస్తున్నాడని ఇంప్రెషన్ క్రియేట్ చేసేందుకే రాస్తున్నట్టు. లేకపోతే గవర్నర్కు ఆయన రాయడం ఏంది? ఏది పథకాలకు కాదు కాంట్రాక్టర్లకు పే చేస్తున్నాడని అబద్దాలతో కూడినవి రాయడం ఏంది? ఇవన్నీ కూడా చూస్తే ఏదో హీ ట్రైంగ్ టు సెండ్ ఏ మెసేజ్. మరి ఈలోగా ఏం చక్కదిద్దుకోవాలనుకున్నాడో తెలియదు ఆయన చేసి. ఏదో తన నేచర్ లేదా తన కుట్ర ఉందని అయితే అనుకుంటున్నాను దీంట్లో పూర్తిగా. ఇప్పుడు ఈరోజు పెట్టాము, ఇంతకుముందు అప్పుడే తీసుకెళ్లారు, దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇవన్నీ ఏదైతే ఈ రోజు పెట్టారో కంప్లైంట్లో పెట్టడం కానీ అంతకుముందు ఇవి త్రూ ప్రాపర్ ఛానల్ డిస్క్రీట్ గాను ఇన్ఫార్మ్ చేస్తున్నవే. ఎందుకంటే ఎన్నికల కమిషను మనమే తెచ్చుకునే రెఫరీ లేదా మనం తెచ్చుకున్న న్యూట్రల్ లేదా రాజ్యాంగబద్ధంగా ఉన్న న్యూట్రల్ బాడీ దాన్ని మనమే రెస్పెక్ట్ ఇవ్వకపోతే, ఎన్నికలు సజావుగా జరగకపోతే నష్టపోయేది మేమే. కాబట్టి పూర్తి రెస్పెక్ట్తో ఏ డెసిషన్లు తీసుకున్నా పల్లెత్తు మాట అనకుండా గౌరవిస్తూ వచ్చాం. బట్ అట్ ది సేమ్ టైం ఇలాంటివి అయితే దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆయన ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దృష్టికి వెళ్ళాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చూస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని కరెక్ట్ చేయడము, లేదంటే జోక్యం చేసుకోవడము, దట్టు పూర్తి ప్రాపర్ ఎంక్వైరీ చేసేది జరగాలి. కానీ అసలు ఏది లేకుండానే నువ్వే తప్పు చేసే వాళ్ళను ప్రోత్సహించడము, లేకుంటే అలాంటి ఆ వాతావరణం క్రియేట్ చేయడము అనేది కరెక్ట్ కాదు అనేది చెప్తూనే వచ్చాం. సో ఇప్పుడు మరీ మితిమీరిపోతున్నాయి. అందువల్లే ఈరోజు ఓపెన్గానే వాళ్ళకు సబ్మిట్ చేశాం. ఇప్పటికైనా తీసుకోమని ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇది కూడా అసాధారణమైనవి నాకు తెలిసి. అది ఆఫ్ కోర్స్ వాళ్ళ